యయాతి కొడుకు తుర్వసుడు. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ ఈ తుర్వసుడు తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించి, నాకు బిడ్డలు కలగటం లేదు, నా నా భార్య ద్వారా నాకు బిడ్డలు వద్దు, లక్ష్మీదేవికి విష్ణువుకి పుట్టిన బిడ్డని నేను పెంచుకుంటాను అని వరాన్ని కోరతాడు. అప్పుడు విష్ణువు అంటాడు, అలా వైకుంఠంలో కుదరదు, లక్ష్మీనారాయణులుగా మేము అక్కడ బిడ్డని కనకూడదు, అందుకనే భూమి మీదకి వచ్చి నీకు బిడ్డని ప్రసాదిస్తామని చెప్తే సరే అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరు గుర్రాల రూపంలో ఒక బిడ్డను కంటారు. ఆ అబ్బాయి పేరు హైహయుడు. అంటే గుర్రానికి పుట్టిన మూలన హైహయుడు అంటారు. ఆ పిల్లాడినిచ్చి తుర్వసుడికిచ్చి పెంచుకోమని చెబుతారు.